టైప్ సి చార్జర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అయితే. లాస్ట్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీనా మొబైల్స్ కదిరి. ఈ మొబైల్ మోడల్ వచ్చేసరికి సామ్సంగ్ A06 అండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ టైప్ సి పిన్ నుంచి చూసారా, అది ఆ పిన్ అయితే లోపల ఖరాబ్ అయిపోయింది. మనం సరిగా గమనించుకోకుండా అలాగే ఛార్జింగ్ పెట్టినట్లయితే పిన్నే కాదండి, ఆ ఛార్జింగ్ బోర్డు అంటారు కదా, ఆ బోర్డు మొత్తం కాలిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఛార్జింగ్ బోర్డు చేంజ్ చేయట్లేదండి, ఓన్లీ ఛార్జింగ్ పిన్ మాత్రం చేంజ్ చేస్తున్నాము. ఇటువంటి ఖరాబ్ అయిపోయింది. ఇలా చేంజ్ చేసేసిన తర్వాత ఇలా నీట్ గా ఉంటుందండి. మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి, లేదంటే మొబైల్ అది డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. చాలా మంది తెలియక ఈ ఛార్జింగ్ బోర్డు అనేది చేంజ్ చేస్తుంటారండి. ఒక్కసారి ఛార్జింగ్ బోర్డు చేంజ్ చేశారంటే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తుంటాయి. ఎందుకంటే ఒరిజినల్ బోర్డు లో మాత్రమే కెపాసిటర్స్ కానీ లేదంటే నెట్వర్క్ సంబంధించిన ఆల్ కాంపోనెంట్స్ అన్ని ఇన్స్టాల్ చేసి ఉంటాయండి. ఎప్పుడైతే మనం బయట చేంజ్ చేస్తామో, అంటే నార్మల్ బోర్డు చేంజ్ చేస్తామో, దానివల్ల దాంట్లో కెపాసిటర్లు కానీ లేకోకుంటే బైపాస్ చేసేసి ఉంటారు. దానివల్ల మనకి నెట్వర్క్ అనేది చాలా వీక్ గా వస్తుంటుంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఎప్పుడైనా చేంజ్ చేసినప్పుడు. అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.